ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సౌమ్య బ్రదర్ ఉన్నారు ఇప్పుడు మనతో పాటు శ్రావణ్. మరి ఎలా ఉంది కండిషన్ ఏంటి అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ అక్క కండిషన్ ఎలా ఉంది? నిన్నటి దాంతో కంపేర్ చేస్తే రెస్పాండ్ అవుతుంది. మేము మాట్లాడితే వింటుంది, తల ఊపుతుంది. కొంచెం బెటర్ అనుకోవచ్చు. చూస్తుందా? చూస్తుంది కానీ మమ్మల్ని అసలు జస్ట్ ఐస్ ఓపెన్ చేస్తుంది అంతే, చూడ రావట్లేదు తనకి. అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ ఇంజురీస్ అయినాయి అసలు? ఒక కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీ రిమూవ్ చేసేసారు. రిప్స్ క్రాక్ అయినాయి, అది కూడా సెట్ అవుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ స్ప్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది ఫుల్గా. మొత్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, అసలు ఎక్స్టర్నల్గా ఏం డ్యామేజ్ కాలేదు. అంటే ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్ అంతా కూడా? పర్ఫెక్ట్గా జరుగుతుందా? ఎట్లా ఎవరెవరు ఉన్నారు చూసుకోండి? ట్రీట్మెంట్ మాత్రం అసలు ఏం లోటు లేదు, అందరు చూసుకుంటున్నారు. మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంది మాకు. డీసీ సార్, ఇక డిప్యూటీ కమిషనర్ సార్, సిఏ సార్, ఎస్ఏ సార్ అందరు మా నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు, మాతోనే ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు. మళ్ళీ నిమ్స్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చెప్పిండు ఇట్లా బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి వీళ్ళకి ఇవి అని. మళ్ళీ మన మినిస్టర్ గారు వచ్చారు, ఎక్సైజ్ మినిస్టర్ వచ్చారు. అందరూ ఒకటే అనుకుంటున్నారు, ఇక ఎక్కడికి వెళ్ళి సేఫ్ కావాలి మా అక్కయ్య అని. ట్రీట్మెంట్ బాగుంది. ఎన్ని గంటలకు తెలిసింది మీకు ఇన్సిడెంట్ జరిగిందని? యాక్చువల్గా అప్రాక్స్ 8:30 టైంకి అట్లా తెలిసింది మా ఇంట్లో. నైట్ 8 అంటే ఫస్ట్ నార్మల్ అనుకున్నారు, ఫోన్ చేసినప్పుడు 7:30 అట్లా అయితే. తర్వాతకి వెళ్ళి సీరియస్ అయిందని వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ విషయం. ఓకే. అంటే మామూలుగా అయితే డ్యూటీ టైమింగ్స్కి మించి ఉన్నారు. ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళారు ఆ రోజు? 9కి వెళ్ళారు, మా అక్క 9కి వెళ్ళింది. ప్రతిసారి 6కి వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇట్లా రైడ్స్ అవుతూ ఉంటాయి, లేట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు వెళ్ళింది రైడ్స్, వెళ్ళింది. సేఫ్గానే వచ్చింది. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు దీన్ని. అంటే మీరు అక్కడే ఉంటారా, నిజామాబాద్లోనే ఉంటారా? ఎట్లా విషయం తెలిసినాక ఎంతసేపటికి వచ్చారు? నేను నిజామాబాద్లో ఉన్నాను, ఇక్కడ దిల్సుఖ్నగర్లో నేను ప్రిపేర్ అవుతున్నాను ఎస్ఐకి. నాకు నైట్ 9-10 అట్లా అయిపోయారు ఇట్లా అయింది అని. నాకు వచ్చే వీలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ 7కి వచ్చినాను. నేను మార్నింగ్ వచ్చిన. ఇంట్లో అమ్మ వాళ్ళ పరిస్థితి విషయం తెలియగానే, ఎందుకంటే పోలీస్ జాబ్ అంటేనే చాలా క్రిటికల్. అది ఒక టాస్క్తో కూడుకున్న జాబ్ అనుకోవాలి. అలాంటిది ఒక ఆడపిల్లగా ఉండి తను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఒక డ్రగ్స్ వాళ్ళని పట్టుకోవడం అంటే, ఆ నిందితుల్ని పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. తనకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అలాంటి విషయంలో అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ వాళ్ళు. అంతకుముందు నా కూతురు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా ఇలాంటి సంఘటన జరిగేసరికి వాళ్ళు ఏంటి అలా అసలు ఎలా ఫీల్ ఉన్నారు? మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది డాడీ అయితే. అసలు ఫుల్ మైండ్ పనిచేస్తలేదు డాడీకి. కొంచెం ఇంటి దగ్గరనే ఉండు, అందుకే డాడీ లేడు ఇప్పుడు మాతో. ఇంటి దగ్గరనే ఉండు, రిలేటివ్స్ చూసుకుంటున్నారు డాడీని. మమ్మీ అయితే ఇంకా ధైర్యం చెప్తున్నారు మమ్మీకి. నేను కానీ, సిఎంఎం కానీ, సార్ కానీ, సిఏ సార్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు, అక్కడనే ఉంటున్నారు, ధైర్యం చెప్తున్నారు మమ్మీకి నాకు చెప్తున్నారు. కానీ సౌమ్య ఏజ్ ఇప్పుడు 24 అనే తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు మీరు యూత్లో ఉన్నారు, ఇలాంటివి నిర్మూలించాలి అని అంటే, లేదా పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది అనే ఒక భయాందోళన కూడా కలుగుతుంది ప్రజల్లో. అంటే వాళ్ళు సేఫ్గా ఉండాలి, ఇలాంటివి నియంత్రించాలి అంటే ఏం చెప్తారు ఒక యూత్గా? వెపన్స్ యూజ్ చేయాలి మేము, అంతే. వెపన్స్ ఉంటే అసలు ఆ సిచ్యువేషన్ రాదు. ఒక వెపన్ క్యారీ చేసినా అసలు ప్రాబ్లం రాకపోయేది. వెపన్ చూపిస్తే క్రిమినల్కి అర్థమైపోతుంది దొరికిపోయినాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పారిపోయినా కూడా కాల్ చేస్తే అయిపోతుంది, అక్కడే దొరికిపోవడం ఎందుకు, కనీసం బతుకుండడం అన్న బెటర్ అని దొరికిపోతారు, లొంగిపోతారు వాళ్ళు. వెపన్స్ క్యారీ చేస్తే బెటర్. అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నా సరే, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎవరైనా సరే అందరికీ వెపన్స్ వాళ్ళకు అలాట్మెంట్ చేస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్తున్నారు. మీరు ఏమవుదామని? నేను ఎస్ఐ అవుదాం అనుకుంటాను, గోల్ అది. మా అక్కనే మోటివేట్ చేసింది నన్ను. ఎస్ఐ అవుదామని ప్రిపేర్ అవుతున్నా, అవుతా. ఇలాంటివన్నీ నిర్మూలించడానికి అవుతా పక్కా. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు ఈ సంఘటనలో 5గురు పాల్గొన్నారు అని చెప్తున్నారు. ఎంతమందిని తీసుకున్నారు? 2 తీసుకున్నారు, ఒక 3 మెంబర్స్ పారిపోయారు. అక్క గురించి చెప్పమంటే? మా అక్క గ్రేట్ చెప్పాలంటే. షీఈస్ వెరీ క్లెవర్. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది, అసలు అనుకోలేదు పెద్దది ప్రిపేర్ అవుదాం అనుకుంది, కానీ వచ్చేసింది. ఇక గుడ్ లక్ అనుకొని, మంచి డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే చేసేసింది. ఇంకా చాలా ప్రౌడ్. నేను చాలా క్షేమంగా తను బయటికి రావాలని వస్తుంది, నాకు షూర్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ బాగా అవుతుంది, గవర్నమెంట్ కూడా అండంగా ఉంది మాకు, ఏం ప్రాబ్లం కాదు. ధైర్యంగా ఉన్నారు, అది సంతోషము. చూసాం కదా, ఎందుకంటే అక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటేనే మాకు గర్వంగా ఉంది. అక్క చాలా గ్రేట్ అనే అనుకుంటున్నాను. అక్కే నన్ను మోటివేషన్ చేసింది కాబట్టి నేను ఎస్ఐ అవుదాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా అయి తీరుతాను అని చెప్పేసి శ్రావణ్ కూడా చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళకంటే ఇలాంటివి నిర్మూలించాలి, పోలీసులు అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి, పోలీసులు అంటే మళ్ళీ ఇలాంటి నిందితులకు గుండెల్లో భయం కలగాలి అని అంటే ప్రతి పోలీసు దగ్గర కూడా, అంటే ఆ కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏ తరహా వాళ్ళైనా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర
ఖచ్చితంగా వెపన్ అనేది గవర్నమెంట్ అలర్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ క్షేమం కోసం కూడా ఎదుట తప్పు చేసేవాడు ఎవడైనా సరే ఆ వెపన్ చూస్తే భయపడతారు. కాబట్టి అవి ఈ రోజున వాళ్ళ దగ్గర లేకపోవడమే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి వాళ్ళు కూడా దీని పట్ల దృష్టి సారించాలి కొంచెము అని చెప్పారు. అదే కాకుండా ఇటు ట్రీట్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మాతో పాటే ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ మొత్తం కూడా చేయిస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు మాకు. గవర్నమెంట్ కూడా బాగా సహకరిస్తుంది. అందులో మా అక్క బాగా క్షేమంగా తను బయటకు వస్తుంది, మమ్మల్ని చూస్తుంది. నిన్నటికంటే ఈరోజు సౌమ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం మెరుగైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా కళ్ళు తెరుస్తూ ఉంది, మాట్లాడే మాటకు స్పందిస్తూ ఉంది, ఇటు ట్రీట్మెంట్ కూడా తను స్పందిస్తూ ఉంది అని తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.